టైమింగ్స్ విషయంలో ఇంట్లో పెద్దవాళ్ళుంటే, అత్తయ్య గారు, మావయ్య గారు ఆళ్ళుంటే ఎలా చెప్తారో, అలా కరెక్ట్‌గా టైంకి అన్నీ ఫుడ్డు, బెడ్డు అన్నీ కూడా టైంకి అవ్వకపోతే అస్సలు ఊరుకోడు. అంత టైం ఫాలో అవుతాడు. గ్రూట్. నా పేరు రాధా అండి. వీడి పేరు గ్రూట్. వీడు 2020లో కరోనా టైంలో మా ఇంటికొచ్చాడు. మా పాపకి పెట్స్ అంటే చాలా ఇష్టం. తన పేరు సఖీ. తను వీడిని 1 మంత్ బేబీ అప్పుడు ఇంటికి తీసుకొచ్చింది. వీడి తాలూకా కేరింగ్స్, వీడికి ఫుడ్ పెట్టడం, వీడికి బాత్ చేయించడం అన్నీ తనే చేయించేది. తనొక్కతే ఎత్తుకోగలదు ఈడిని కూడా. అసలు ఇంకెవ్వరిని బాడీ మీద టచ్ కూడా చేయనివ్వడు. అసలు నమ్మడు కూడా ఎవరినిని. బాగా ఇడ్లీ అంటే ఇష్టం. పెరుగన్నం అంటే ఇష్టం. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ కూడా ఇష్టం. కాకపోతే వీడికి హెల్త్ పరంగా మంచిది కాదు కాబట్టి పెట్టం తక్కువ. బయటికెళ్తే వాడికి కావాల్సినవన్నీ కొనేసి ఇంటికొచ్చిన తర్వాత పొరపాటున షాప్‌కెళ్ళినప్పుడు నాకు కూడా బర్డ్స్, క్యాట్స్ అన్నీ చాలా ఇష్టం నాకు కూడా. అవి కొద్దిసేపు ఆడతాను ఆటిలతో ఎళ్లి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. అలా వాడి అక్కడ ఒక చిన్న పెట్ వాళ్ళది డాగ్ ఉంది. చాలా బావుంటది. దాంతో ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి వస్తాను ఇంటికి. వచ్చిన తర్వాత వీడు ఇంటికొచ్చాక ఒక 5 మినిట్స్ దాకా అసలు రానివ్వడు లోపలికి. అంటే నేనుండగా ఎందుకు వేరే పెట్స్ దగ్గరికెళ్ళాలి అని వీడికి కోపం. ఒక 10 నిమిషాల వరకు చుట్టూ తిరుగుతాడు. కానీ దగ్గరికి రాడు. కంటిన్యూ వాడు కోపం తగ్గే వరకు అరుస్తూనే ఉంటాడు ఒక 5 మినిట్స్ దాకాని. నేనున్నాను కదా! ఎందుకు మళ్ళీ వేరే వాటిల దగ్గరికెళ్ళడం అని. అంత కోపం వీడికి. ఇంకోటేంటంటే మనందరం క్రికెట్ చూస్తాం కదా! సీజన్ టైమ్‌లో. మనం మర్చిపోయి అలా క్రికెట్ చూస్తూ ఉంటాం. అసలు వీడిని పట్టించుకోము. కానీ వీడు కూడా ఎంత ఇంట్రెస్ట్‌గా కూర్చొని క్రికెట్ చూస్తాడు తెలుసా? గ్రూట్‌కి క్రికెట్ కూడా చాలా ఇష్టం. అసలు కదలకుండా చూస్తాడు మనతో పాటు కూర్చొని. రాత్రి 12 అయినా, 2 అయినా అస్సలు కదలడు. కూర్చొని కంటిన్యూ చూస్తాడు క్రికెట్ చక్కగా. అంత ఇష్టం వాడికి క్రికెట్ కూడాని.